ఓం నమో వెంకటేశాయ. భక్తులారా, మీ అందరికీ ఎస్ఎస్‌డి టోకెన్స్ వచ్చిన తర్వాత సేమ్ డేకి దర్శనం అవ్వట్లని ఏదైనా ఫీల్ అవుతున్నారా? లేకపోతే డిసప్పాయింట్ అవుతున్నారా? అయితే నేను కొన్ని లాజిక్స్ చెప్తాను. వాటిని ఫాలో చేస్తే నేను చెప్పిన టైంలో మీకు దర్శనం అవ్వడం ఖాయం. ఎలానోనా నేను చెప్తానండి. ఫస్ట్ మీరు ఎస్ఎస్‌డి టోకెన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు డేట్ అలాట్‌మెంట్ ఉంటుంది. ఏ రోజైతే మీకు డేట్ అనేది అలాట్‌మెంట్ అవుతుందో ఆ రోజు ఏటీజీఎస్ దగ్గరికి మార్నింగ్ 10:30కి వెళ్ళండి. అక్కడ మార్నింగ్ 10:30కి గేట్ ఓపెన్ చేస్తారు. మీరు డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. ఆ డే మీ క్యూఆర్ కోడ్ స్కాన్ అవుతుంది. ఎలా చెప్తున్నా అంటే మీకు ఆ డే ఆఫ్టర్నూన్ అవ్వనివ్వండి, నైట్ అవ్వనివ్వండి. ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. నా స్టోరీ చెప్తా. కొంచెం పేషెన్స్‌గా వినండి, సరేనా? అయితే ఒకరోజు నాకు ఎస్ఎస్‌డి టోకెన్ వస్తే సేమ్ డేకి దర్శనం అయితే అవ్వలేదు. నేనేం చేశా తెలివిగా, వాళ్ళని వెళ్ళి అడిగాను, సార్ నాకు నెక్స్ట్ డే ఈవినింగ్ 4:00కి ట్రైన్ ఉంది. కానీ నాకు దర్శనం నైట్ 10:00 ఉంది. నేను ట్రైన్ మిస్ చేసుకుంటే నేను దర్శనంకి వెళ్తా. ఒకవేళ దర్శనం వద్దనుకుంటే ట్రైన్‌కి వెళ్ళిపోవాలి సార్. నాకు ఏదైనా ఒక రెండిట్లో ఒకటే ఆప్షన్ ఉంది. ఏం చేయాలని అడిగాను. వాళ్ళేం చెప్పారు తెలుసా నాకు? మీరు మార్నింగ్ 10:30కి వచ్చేయండి. ఏ రోజైతే మీకు డేట్ ఉందో ఆ డేకి మీ మార్నింగ్ 10:30 వస్తే మేము పంపిస్తామని అన్నారు. నేనేమనుకున్నా, నా ఒక్కడినే పంపిస్తారేమో అనుకుని భ్రమపడి వెళ్ళా. చూస్తే చాలామందికి నైట్ 10:00కి, 8:00కి, 7:00 అంటే చాలా టైమింగ్స్ ఉన్నాయి అదే డే. వాళ్ళు ఏం చేశారు తెలివిగా, మార్నింగ్ 10:30కి రావడం స్టార్ట్ చేశారు. ఎందుకో తెలుసా? అలా వస్తే కూడా వాళ్ళు అలౌ చేస్తారు. అదే రోజు క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ అవుతుంది. ఆ రోజు మార్నింగ్ నాకు దర్శనము వితిన్ 2.5 అవర్స్ లోపునే అయిపోయింది. మీరు నమ్ముతారో నమ్మరో కానీ క్రౌడ్ ఎంత ఎక్కువ ఉందంటే ఆ క్రౌడ్లో కూడా నాకు 2.5 అవర్స్‌లో దర్శనం అయిపోయింది. మార్నింగ్ టైంలో అంత నీట్‌గా అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, మీరు భ్రమపడి, టెన్షన్ పడి నైట్ 10:00 అనుకుంటే నైట్ 9:00 దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 8:00 దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మార్నింగ్ 10:30కి వెళ్ళిపోండి. మీకు హ్యాపీగా అలౌ చేస్తారు. మీరు దేవుడి దర్శనం చేసుకొని రావచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ నేను చాలా లాజిక్‌గా కొన్ని చేద్దామని అనుకున్నాను. కానీ మళ్ళీ టీటీడీ వాళ్ళు అనుకుంటారు కదా, ఇంత ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాడు ఈ అబ్బాయి అని. అలా తప్పుగా వాళ్ళు అనుకోవద్దని నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇలా ఎందుకు చెప్తున్నా అంటే, చాలామందికి ఎమర్జెన్సీ ఉంటుంది. చాలామంది పెద్దవాళ్ళతో వచ్చి ఉంటారు. చాలామందికి ట్రైన్ టికెట్స్ బుక్ అయి ఉంటాయి. చాలామందికి చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళకి ఏది మూమెంట్ కూడా అడ్జస్ట్‌మెంట్ ఉండదు. వాళ్ళకి కొంచెం ఏదైనా టైం అనుకూలంగా ఉండాలి. వాళ్ళు తొందరగా దర్శనం చేసుకొని బయటికి రావాలి. వాళ్ళ సౌకర్యాలు కూడా అనుకూలంగా ఉండాలని మాత్రమే నేను వీడియో చేస్తున్నాను. కానీ ఈ వీడియో అనేది ఎవరిని కూడా తప్పుదారి పట్టించడానికి కాదు. ఇంకో విషయం, భక్తులకు అందరికీ ఒక ఉచిత సలహా మాత్రమే చెప్తున్నాను. ఒకసారి మీరు ప్రాక్టికల్‌గా చేసి చూడండి. మీకే తెలుస్తుంది నేను చెప్పింది నిజమా అబద్ధమా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక రియాలిటీ అనేది తెలియాలి. ఆ రియాలిటీ నా దగ్గర ఉంది. నా వీడియో సాక్ష్యం అన్నమాట. మీరు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నాకు కమెంట్ చేయండి, నేను చెప్పింది రైటా రాంగా అని. ఓకేనా? అయితే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వెళ్ళే ముందు ఏం చేయాలి? ఒక లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. ఓం నమో వెంకటేశాయ.